యొక్క అంశం ఏమిటంటే అన్యుల రక్షణ కొరకు ప్రార్థన చేయటం, లేక మన ఇంట్లో ఉన్నటువంటి రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేస్తే, వాక్యానుసారంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పక సహాయం చేస్తాడని ఆ యొక్క దేవుని వాక్యపు వెలుగులో నుండి ఈ ఉదయం మీకు చెప్పడానికి ప్రభు నాకు ప్రేరేపణించాడు. గమనించండి, మనకందరికీ తెలిసిన కథనే. తప్పిపోయిన కుమారుని తండ్రి ఏం చేసుంటాడంటే తప్పకుండా ప్రార్థన చేసుంటాడు. కుమారుడు వెళ్ళిపోయాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన కూడా నమ్మకంతో చేస్తున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఆయన ఒక ఉంగరం ఎత్తిపెట్టుకుని ఉన్నాడు. ఏ నాటికైనా తన కుమారుడు తిరిగి వస్తాడని, ఆయన చేతికి ఆ ఉంగరం తొడగాలని ఆయన ఒక ఉంగరాన్ని ఎత్తిపెట్టుకున్నాడు. ఆ మాట ఎందుకు నేను ఖచ్చితంగా చెప్పగలనంటే, కుమారునికి వచ్చే ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయాడు. ఆస్తే తీసుకుని పోయినప్పుడు వాని ఉంగరం తీసుకోకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఫస్ట్ వానివి తీసుకో ఉంటాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ బట్టలు లేకపోతే వాళ్ళకి చెందినవి మొట్టమొదట తీసుకుంటారు. కాబట్టి ఈ కుమారుడు కూడా తప్పకుండా తన బట్టలు, తన ఉంగరాలు, లేకపోతే ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. అయితే ఈ తండ్రి ప్రార్థన చేస్తూ ఒక నమ్మకం పెట్టుకున్నాడు. ఏంటంటే, నా కుమారుడు తిరిగి వస్తాడు. కాబట్టి ఆ కుమారుని కొరకు ఒక ఉంగరం ఆయన చేయించి ఉంటాడు. సైజు తండ్రికి తెలుసు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన, నమ్మకం. అయితే నా కాన్సెప్ట్ ఏమిటంటే, ఎవ్రీ టైమ్ ఐ ఎగ్జాల్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అసలు అంత గొప్ప విశ్వాసం ఆయనకి ఎట్లా వచ్చిందంటే ఖచ్చితంగా వాక్యాన్ని బట్టే వచ్చి ఉంటుంది. ఒక మనిషి విశ్వాసము వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు ఇంక ఏది అడ్డు ఉండదు. ఒక మనిషినో, లేకపోతే ఒక స్థితినో, లేకపోతే ఒక డబ్బునో, ఒక పరిస్థితినో ఆధారం చేసుకుంటే ఆ విశ్వాసం ఎక్కువ కాలం నిలవదు. అయితే వాక్యమును ఆధారము చేసుకొని వాక్యానుసారంగా చేసేటువంటి ప్రార్థనకు, విశ్వాసానికి నిలకడ ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. ఈ యొక్క తండ్రి నమ్మకం కలిగి ఉన్నాడు. ఏంటి ఆయన నమ్మకం అంటే, దేవుని వాక్యం అంతే. నన్ను రక్షించిన దేవుడు నా కుటుంబాన్ని రక్షిస్తాడు, నా కుమారుని రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం. మనం అలాంటి నమ్మకంతో మన స్నేహితుల కొరకు, రక్షణ లేని మన వారి కొరకు ప్రార్థన చేయాలి. పేతురు చెప్పినటువంటి మాట మనం ఆధారంగా తీసుకోవాలి. ఆయన ఏమంటున్నాడంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. 39వ వచనం లేకపోతే 38 నుంచి కూడా పేతురు వారితో చెబుతున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. కాబట్టి మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదరని పౌలు కూడా చెప్పాడు. కాబట్టి విశ్వాసం ఏమిటంటే, దేవుడు నా బంధువులను, నా స్నేహితులను రక్షిస్తాడు. నేను నమ్మకంగా ఆయన్ని వెంబడిస్తూ ప్రార్థన చేస్తే దేవుడే జోక్యం చేసుకొని రక్షిస్తాడు అన్నటువంటిది మనకు మొదట నమ్మకం కలగాలి. ఆ వ్యక్తి క్యారెక్టర్ని బట్టి కాదు, ఆయన మంచోడే కాబట్టి ప్రభువుని నమ్ముకుంటాడని కాదు, దేవుని యొక్క క్యారెక్టర్ని బట్టి. ఆ వ్యక్తి యొక్క బలాన్ని కాదు, ఆ వ్యక్తికి జ్ఞానం ఉంది, ఆయన తెలుసుకుంటాడు యేసుప్రభుని కాదు, దేవుడు తన జ్ఞానము చేత ఆ వ్యక్తిని రక్షిస్తాడు అన్నటువంటి నమ్మకం.
కాబట్టి వాక్యం మనకు ఆధారం. మొదట మనం వాక్యానుసారంగా జీవిస్తూ అన్యుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వింటాడు. దేవుడు అలాంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో మనకు తెలుసు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఎస్తేరు కాలంలో మొర్దెకై ఒక మాట అన్నాడు, చాలా ఆశ్చర్యమైన మాట. అసలు వారు ఉన్నదే పట్టబడినటువంటి దేశం, అంటే వారిని పట్టుకొని తెచ్చి ఆ యొక్క అహశ్వేరోజు రాజ్యంలో పెట్టారు. అంటే వారు బానిసలు, వారు ఓడిపోయారు ఆల్రెడీ. అక్కడి నుంచి వీళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. అయితే ఆయన ఎస్తేరుతో ఏమంటున్నాడంటే, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉన్నప్పటికీ యూదులకు మరొక దిక్కు నుండి సహాయం వస్తుంది అన్నాడు. అంటే అక్కడ ఆధారం ఏంటంటే మరొక దిక్కు నుంచి ఏం సహాయం లేదు వాళ్ళకి. ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, నార్త్ కానీ, సౌత్లో కానీ ఎక్కడా వాళ్ళకి ఆధారం లేదు. వాళ్ళ దిక్కు ఏంటంటే పై దిక్కు. దేవుడు పైన నుండి యూదా జనాంగాన్ని కాపాడుతాడు. దేవుని వాగ్దానం ప్రకారము యూదా గోత్రములో నుంచి రక్షకుడు రావాలి. కాబట్టి యూదులందరూ చనిపోవడానికి అసాధ్యం. ఆయన మాట ప్రకారం యూదుల్లో నుంచి రక్షకుడు రావాలి. కాబట్టి యూదులందరినీ చంపాలన్నటువంటి ఈ ప్రణాళిక ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెరవేరదని మొర్దెకై యొక్క నమ్మకం. అంతేగాని ఎవరో వచ్చి అహశ్వేరోజు కంటే బలమైన ఒక రాజు వచ్చి సహాయం చేస్తాడని కాదు, దేవుడు సహాయం చేస్తాడు. అంటే ఆయన మాట పైన నమ్మకం, నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుని పైన నమ్మకం. సరే, మనం ముందుకెళ్తే తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు చాలా దూరం వెళ్ళిపోయాడు. అయితే ఈయన నమ్మకం తిరిగి వస్తాడని ఒక ఉంగరం పెట్టుకున్నాడు. ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు ఏంటంటే, మన నమ్మిక ఎప్పుడు కూడా దేవుని వైపు నుంచి ఉండాలి, మనిషి వైపు నుంచి ఉండకూడదు. మీకు బాగా అర్థం కావాలంటే, ఒక 6 ఏళ్ల పిల్లవాడు నాలాంటి ఒక వ్యక్తిని ఎత్తుకొని పోతాడు అంటే అది వినడానికి చాలా అసాధారణమైన విషయం. 6 ఏళ్ళ పిల్లోడేంటి, నన్ను ఎత్తుకోవడం ఏంటి? అయితే నేను ఆ 6 ఏళ్ల పిల్లవాడిని ఎత్తుకోగలను అని చెబితే అది చాలా సమంజసంగా ఉంటుంది. నా అభిప్రాయం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకుంటాడు అన్నటువంటి విషయం అసాధారణమైంది నా దృష్టిలో. ఎందుకంటే అది మనిషి జ్ఞానానికి సంబంధించింది కాదు. రక్షణ అన్నటువంటిది యేసుప్రభు స్వయంగా చెప్పాడు, నా తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడు కూడా నా దగ్గరకు రాలేడు. కాబట్టి మనం మనుషుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని రక్షిస్తాడు అన్నది మంచి నమ్మకం. ఈ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకుంటాడు అన్నది ఐ డోంట్ ప్రే లైక్ దట్. ఎందుకంటే మనిషి వల్ల ఏం కాదు. అందుకనే మనం నిరాశ చెందాం, ఇంకా ఏమా బిడ్డ నమ్ముకోలేదు, ఇంకా ఆ వ్యక్తి నమ్ముకోలేదు, ఇంకా ఆ వ్యక్తి నమ్ముకోలేదు అని చాలా డిప్రెషన్లోకి వెళ్తాం. అయితే నేను వెళ్ళను. ఎందుకు తెలుసా? నా నమ్మకం దేవుడు ఆ వ్యక్తిని రక్షిస్తాడు. దేవుడు ఆ బిడ్డను రక్షించుటకు సమర్థుడు. ఆ బిడ్డ జీవితంలో దేవుడు ఎలాగైనా ప్రవేశించి ఆ వ్యక్తిని రక్షించుటకు దేవుడు సమర్థుడు అన్నటువంటి విశ్వాసం మనకు ఉండాలి తప్ప, వీళ్ళు ఇంకా రక్షణ పొందలేదే. అసలు విషయం నీకు తెలుసా? అసలు నువ్వెట్లా రక్షణ పొందావు? దేవుడు రక్షిస్తేనే నువ్వు రక్షణ పొందావు. నీ జ్ఞానంతోనూ నీ శక్తితోనూ నువ్వు రక్షణ పొందలే. నిజమైన రక్షణ దేవుడిచ్చినప్పుడే వస్తుంది. అందుకనికి బైబిల్లో స్పష్టంగా చెప్పారు, మీరు కృపచేతనే రక్షణ పొంది ఉన్నారు, మన జ్ఞానం కాదు. కాబట్టి మనం అన్యుల రక్షణ కొరకు నమ్మకంతో ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు వారిని రక్షిస్తాడు. దేవుని శక్తిని బట్టి దేవుడు వారిని సంధిస్తాడు. కాబట్టి మన నమ్మకం ఏంటంటే, మనం ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు లేట్ అయినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు జోక్యం చేసుకుంటే ఏమైనా పర్వాలేదు. ఆయన తగిన సమయంలో జోక్యం చేసుకుంటాడు.
అసలు అందరూ అనుకున్నారు లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు పరిగెత్తుకొని వస్తాడు. ఆయన సిక్ అయిపోయిన వెంటనే యేసుప్రభుకి వీళ్ళంటే ఇష్టం కాబట్టి ఆయన ఎక్కడున్నా మొదటి రోజే వచ్చేస్తాడు అనుకున్నారు. ఏం రాలేదు. ఆఖరి ఊపిరెప్పుడు వస్తారేమో అనుకున్నాడు, అప్పుడు కూడా రాలేదు ఆయన. పోనీ చచ్చిపోయినప్పుడు వస్తాడేమో అనుకుంటే అప్పుడు రాలేదు. చచ్చిపోయి 3 రోజులు అయిన తర్వాత వచ్చాడు యేసుప్రభు. అయితే ఏం జరిగింది? దేవుడు తన కార్యం చేశాడు. కాబట్టి డిలే ఈజ్ నాట్ ద ఇష్యూ. అవర్ ఫెయిత్, అవర్ ట్రస్ట్ ఇన్ గాడ్ ఈజ్ ద ఇష్యూ. And our trust must be based on the word of God, not our ability. ఇక్కడ తండ్రి నమ్మాడు. దూరదేశం వెళ్ళిపోతున్నాడు కొడుకు. అయితే ఆయన డిసప్పాయింట్ కాలేదు. ఆయన మొదట అనుకుని ఉంటాడు, పోన్లే ఆస్తి ఇచ్చేస్తాము, ఇక్కడే ఎక్కడో బతుకుని ఉంటాడు, అట్లీస్ట్ వాని ముఖమన్నా చూస్తూ బతికి ఉండొచ్చని ఆ తండ్రి అనుకుని ఉంటాడు. ప్రార్థన చేస్తున్నాడు. బట్ వాట్ హ్యాపెన్? బైబుల్ సేస్ హి లెఫ్ట్ ఎ ఫార్ కంట్రీ. అంటే ఇంకేమీ, ఒకవేళ మనము ఆ తండ్రి స్థానంలో ఉంటే ఇంకేం ప్రేయర్ కూడా చేయలేము. వీళ్ళు కూడా అవిశ్వాసులు అయిపోతారు. ఇంకెప్పుడు రక్షణ పొందుతాడు? ఊరే వదిలిపోయాడు. పక్క ఊరు అంటే పక్క ఊరు కాదు, చాలా దూరదేశం. ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టం. ఇప్పుడేముంది, ఢిల్లీకి అయినా 2 hours ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రోజుల్లో మరి ట్రాన్స్పోర్టేషన్ లేదు, సైకిల్ కూడా లేదు. సరే, దూరదేశం వెళ్ళిపోయాడు. కానీ ఆ తండ్రి విశ్వాసం ఏమీ చలించిపోలేదు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏం జరుగుతోంది? ఈ తండ్రి ప్రార్థన దేవుడు విన్నాడు, కొడుకును రక్షించమని చేసిన ప్రార్థన. ఇప్పుడు తండ్రి జోక్యం చేసుకుంటున్నాడు. బట్ రిమెంబర్, ఇమ్మీడియట్గా ఆయన జోక్యం చేసుకోలే. వాడు పోయిన వెంటనే మరుసటి రోజు వాడు వచ్చేట్టుగా చేయగలడు దేవుడు. బట్ హీ హ్యాస్ హిస్ ఓన్ స్ట్రాటజీ. చాలా రోజుల తర్వాత, వాడు చాలా దూరం పోయిన తర్వాత, అసలు ఇంకా హోప్స్ లేనటువంటి స్థితిలో అక్కడ దేవుడు ఇంటర్వ్యూన్ అయి ఆయన జోక్యం చేసుకొని కొన్ని పరిస్థితులను ఆయన కల్పించాడు. 14వ వచనం, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా. సో దేవుడు ఇప్పుడు కరువుని దేవుడు రప్పించాడన్న నమ్మకం. బికాస్ గాడ్ ఇంటెండెడ్ టు సేవ్ దిస్ ఫెలో అండ్ గాడ్ అలౌడ్ ఎ ఫెమైన్ సో దట్ దిస్ ఫెలో విల్ రియలైజ్. అంతా ఖర్చు చేసిన తర్వాత కరువు వచ్చిందంట. అసలు అంతా ఉన్నప్పుడు కరువు వస్తే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే కొంత వాడుకోవచ్చు. కరువు తీరే వరకు ఆ డబ్బు వాడుకొని ఉండొచ్చు కదా. అయితే దేవుడు అప్పుడు కరువు రానిలేదు, డబ్బు ఉన్నప్పుడు కరువు రానిలేదు. డబ్బంతా అయిపోయిన తర్వాత కరువు వచ్చింది. ఎందుకంటే వాడికి దిక్కు లేకుండా చేశాడు. డబ్బున్నప్పుడు కరువు వచ్చింటే జాగ్రత్తగా ఒక 3 నెలలు 6 నెలలు కరువు పోయే వరకు. సాధారణంగా కరువు ఎవ్రీ ఇయర్ ఇట్ మే చేంజ్, మే నాట్ బి చేంజ్, బట్ ఎవ్రీ ఇయర్ కరువు అన్నది తీరిపోయే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు ఉన్నప్పుడు వచ్చింటే ఆ డబ్బు జాగ్రత్తగా పెట్టుకుని ఉండేవాడు. కానీ ఖర్చు అయిపోయిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. అప్పుడు వాడు ఇబ్బంది పడసాగి. అంటే దేవుడు ఇక్కడ ఏమి కంట్రోల్ చేశాడంటే, టు సేవ్ దిస్ ఫెలో దేవుడు ప్రకృతిని కంట్రోల్ చేశాడు. ఆయన వెళ్ళి ఒకని చెంత చేరాడు. దట్ ఫెలో వాజ్ అన్కైండ్ ఫెలో. ఎంత అన్కైండ్ ఫెలో అంటే పందులు మేపేదానికి పంపించాడు. జివిష్ కమ్యూనిటీలో పందులు మేపడం అన్నటువంటిది దట్ ఈస్ ద వరస్ట్ జాబ్ ఇన్ ద కమ్యూనిటీ. అంటే ఒక రకమైన కఠినమైన మనిషి అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వీడి రూపం చూసి, వీడిని చూస్తేనే ఎవరికైనా అర్థమైపోతుంది వీడు మంచి ఇంట్లో నుంచి వచ్చినాడని అర్థమైపోతుంది కదా. మనం ఎవరైనా ఒక వ్యక్తిని చూసామనుకోండి, మనకు అర్థమైపోతుంది వీడు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడని ఈజీగా తెలిసిపోతుంది. తప్పకుండా ఆ వ్యక్తి కూడా తెలిసి ఉంటుంది, ఈ బిడ్డ మంచి కుటుంబం నుంచి వచ్చినాడని తెలుసు. అయితే వాడు కఠినమైన వాడు కాబట్టి పందుల దగ్గరకు పంపించాడు. అండ్ వాట్ ఐ బిలీవ్, ఈవెన్ గాడ్ అరేంజ్డ్ సచ్ హార్డ్
హార్డన్ ఫెలో. దేవుడు కొన్నిసార్లు కఠినమైనటువంటి మనుషుల్ని ఎన్నుకుంటాడు తన బిడ్డలను రక్షించడానికి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఎందుకంటే ఫరో హృదయాన్ని కఠినపరచకపోతే ఆ అద్భుతాలు జరిగేటివి కాదు, వీళ్ళకి దేవునిపైన నమ్మిక వచ్చినది కాదు, వీళ్ళు ధైర్యం చేసి ముందుకు పోయిండేవాళ్ళు కాదు. సో మొత్తం మీద ఐ బిలీవ్ దేవుడే ఆ మనిషికి ఆ కఠిన హృదయాన్ని ఇచ్చాడు. అందుకే వాడు మంచి జాబ్ ఇవ్వకుండా పందులు మేపేటువంటి స్థానికి ఇచ్చాడు. సో దేవుడు అక్కడ ప్రకృతిని కంట్రోల్ చేశాడు, మనిషిని కంట్రోల్ చేస్తున్నాడు. అండ్ అగైన్ మై థాట్ ఈజ్, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను. అంటే ఒకసారి మనం జస్ట్ ఇమాజిన్, పందులు తింటూ ఉన్నాయి. మామూలుగా పందులకి మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ 2-3 పూట్ల వేస్తారు తిండి, పొట్టు. ఆ పొట్టు వేస్తూనే పందులు చాలా ఉన్నవన్నీ చాలా స్పీడ్గా వెళ్ళి ఆ పొట్టు చుట్టూ చేరిపోతాయి. ఈయన ట్రై చేశాడు ఒక పక్క నుంచి ఆ పొట్టన్న తిందామని. అయితే బైబిల్ సేస్ ఆయనకి ఏం దొరకలేదు. అంటే అక్కడ పందులు కూడా వాడికి అవకాశం ఇవ్వలేదు ఒక పొట్టు తినడానికి, అవి తోసేసి తింటాయండి. సో దేవుడు అక్కడ అనిమల్స్ని కంట్రోల్ చేశాడు వీనికి బుద్ధి రావడానికి. తర్వాత అక్కడ ఇంకో మాట చూడండి, వాడు పందులు తిన్న పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును కానీ ఎవడునూ వానికి ఏమీ ఇవ్వలేదు. దట్ మీన్స్ దేర్ ఆర్ అదర్ సర్వెంట్స్. పందులు మేపేదానికి ఎప్పుడు ఒకరే ఉండరు, చాలామంది ఉంటారు. ఆ విషయం మనకు తెలుసు. యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టిన సందర్భంలో కూడా అక్కడ పందులు మేపే పనివారు, ఇట్స్ ప్లూరల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పందులు మేపే వాళ్ళు మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు కూడా వీడిని అసలు కేర్ చేయలేదు, ఎవడు వానికి ఏమీ ఇవ్వలేదు. అంటే ఇక్కడ దేవుడు మనుషుల్ని కూడా కంట్రోల్ చేస్తున్నాడు. అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. అంటే దేవుడు జోక్యం చేసుకొని ఆ మనిషికి బుద్ధి వచ్చేట్టుగా చేశాడు. ఆ మనిషికి ఇక్కడ బుద్ధి ఎట్లా వచ్చింది? బికాస్ ఆఫ్ గాడ్స్ ఇంటర్ఫియరెన్స్. దేవుడు జోక్యం చేసుకుంటే మనిషికి బుద్ధి వస్తుంది. దేవుడు జోక్యం చేసుకుంటే మనిషికి రక్షణ వస్తుంది. దేవుడు జోక్యం చేసుకుంటే మనిషి జీవితం బాగుపడుతుంది. సో గాడ్ అలౌడ్ దీస్ ఇష్యూస్. ఎంత దయగలవాడు దేవుడు! ఒక మనిషిని రక్షించటానికి ఒక తండ్రి ప్రార్థన విని సమస్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ప్రకృతిని, మనుషుల్ని, పందుల్ని, మొత్తం అంతటిని కూడా ఆయన కంట్రోల్ చేశాడు. కాబట్టి ఇక్కడ మన నమ్మకం ఏమిటంటే రక్షణ లేని వారిని దేవుడు మన ప్రార్థనను బట్టి అంగీకరించి రక్షించగలడు. అంటే గాడ్ కెన్ క్రియేట్ ద ఇష్యూ, సిచ్యుయేషన్ సో దట్ దే కెనాట్ గో బ్యాక్. వాడికి ఏమి లేకుండా చేశాడు, వేరే ఏం ఆధారం లేదు. కాబట్టి దేవునితో సమాధాన పడాలి ఒక మనిషి అంటే. దేవుడు ఏమైనా చేయగలడు. యాకోబు కూడా తన జీవితంలో ఇష్టానుసారంగా బతికాడు. దేవుని గురించి ఎప్పుడేం ఆలోచన చేయలేదు. ఉద్యోగం కావాలా వచ్చింది, భార్య కావాలా వచ్చింది, ఆస్తులు కావాలా వచ్చాయి. దేవుని దగ్గర ఎప్పుడూ తన హృదయాన్ని కుమ్మరించుకోలేదు. అక్కడ దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి అక్కడ ఒక సిచ్యుయేషన్ని క్రియేట్ చేశాడు. ఏంటంటే వెనక మామ తరుముతూ ఉన్నాడు, ముందర అన్న చంపడానికి వస్తున్నాడని ఈయన అనుకున్నాడు. అంటే ఇంకా తప్పించుకోలేని పరిస్థితి. వెనక్కి పోతే మామ చంపుతాడు, ముందరకు పోతే అన్న చంపుతాడు. అప్పుడు ఆయన దేవునితో ఏకాంతంగా ప్రార్థన చేశాడు. అక్కడ వ్రాయబడింది పోరాడినారని అక్కడ ఉంది, కానీ అయితే యెహోషువ గ్రంథంలో ఆయన కన్నీళ్లు విడిచుచు బతిమాలు కొనెను. సో ఈ రిపెంటెడ్. కాబట్టి దేవుడు ఒక మనిషిని రక్షించగలడు. మనము రక్షణ పొందిన వారం సరిగా దేవుని మార్గంలో ఉంటూ రక్షణ లేని మన ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆ యొక్క సిచ్యుయేషన్ని తీసుకొని వస్తాడు. ఈ మనిషిని బట్టి మనమేం కురింగిపోకర్లేదు. వాడు ఇంకా ఎక్కువ తిట్టినా పర్వాలేదు, ఐ డోంట్ కేర్, బికాస్ గాడ్ నోస్ హౌ టు బ్రింగ్ హిమ్ బ్యాక్. మా తమ్ముడి కొరకు ప్రార్థన చేశాను, సిమిలర్ స్టోరీ. ఎవడు చెప్పినా వినేవాడు కాదు. నౌ గాడ్ ఈజ్
ఇన్వాల్వ్. మొన్ననే వచ్చి చెప్పుకున్నాడు, అన్నయ్య నా భార్య నా మాట వినడం లేదు, నా బిడ్డలు నా మాట వినడం లేదు, నా పరిస్థితి చాలా ఘోరమైపోయింది. అప్పుడు చెప్పాను, ఇప్పుడన్నా యేసుప్రభు మాట వినరా. కాబట్టి నువ్వు దేవుని మాట వినకపోతే నీ చుట్టూ దేవుడు పరిస్థితులు కల్పిస్తాడు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ రికన్సిలేషన్ విత్ గాడ్. సో దేవుడు ఆ కుమారుని రక్షించాడు, సమస్తాన్ని కంట్రోల్ చేశాడు. కాబట్టి మనం నమ్మకంతో ప్రార్థన చేయాలి. మన నమ్మకం ఏమిటంటే ఆయన వాక్యాన్ని బట్టి దేవుడు తన బిడ్డలకు సహాయం చేస్తాడు. వాక్య ప్రకారం నువ్వు జీవించాలి. నువ్వు జీవించకపోతే వాక్యం ఎట్లా పనిచేస్తుంది? అసలు నీ జీవితంలో పని చేయని వాక్యం ఇతరులు ఎలా పని చేస్తుందని నువ్వు అనుకుంటావు. ఎవరికో డబ్బులు పంపిస్తే రక్షణ వస్తేస్తుందా? ఎలా వస్తుంది? నీకే లేనప్పుడు వాళ్ళకి ఎట్లా వస్తుంది? కాబట్టి ట్రస్టింగ్ ఇన్ గాడ్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభా, నీవు మాట చెప్పావు, నన్ను నా ఇంటి వారిని రక్షిస్తామని చెప్పావు. కాబట్టి నాకు కనిపెట్టుకునే ఓపిక ఇవ్వండి. అదే సమయంలో నేను మీ వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వారిని దర్శిస్తాడు. మా తల్లి రక్షణ కొరకు నేను ప్రార్థన చేశాను. టు సచ్ ఎ స్టబర్న్ వుమన్. ఎవరి మాట వినదామే, అన్ఎడ్యుకేటెడ్. అసలు ఎవరితో యేసుప్రభు గురించి వాళ్ళు చెప్పడానికి వస్తే కూడా ఆమె నిలబడేటువంటి పరిస్థితి కాదు. అయితే దాదాపు 25 సంవత్సరాలు నేను ప్రార్థన చేశాను. ఎందుకో ప్రతిరోజు పడుకునే ముందు ప్రార్థన చేసేవాడిని, ప్రభా మా అమ్మను రక్షించండి. దట్ వాజ్ మై లాస్ట్ ప్రేయర్. ఎందుకు వాళ్ళు చేశాను నాకు తెలియదు. బట్ ఎవ్రీ డే కాన్స్టెంట్లీ ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్ హర్ సాల్వేషన్. ఒకరోజు మా అమ్మ తిరుపతికి వచ్చారు. వచ్చి నాకు బ్యాప్టిజం అని అడిగారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నాను అంటే, అవునరా, నాకు యేసయ్య కల్లో కనిపించాడు. ఆయన గాయపడిన చేతులు చూపించి నేను నీ పాపాల కొరకు చనిపోయాను చెప్పాడు. నేను యేసయ్యని నమ్ముతున్నాను, నాకు బ్యాప్టిజం ఇమ్మని ఆమె చెప్పింది. సో దెన్ ఐ రియలైజ్డ్ వై గాడ్ ఇన్స్పైర్డ్ మీ టు ప్రే అట్ నైట్. సో దేవుని కృప వలన నేను స్వయంగా ఆమెకు బ్యాప్టిజం ఇచ్చాను. అంటే మనం నిరాశ చెందకుండా ప్రార్థన చేయాలి. బట్ అట్ ది సేమ్ టైం నీ లైఫ్ బాగుండేట్టుగా చూసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సైతానిక టెక్నిక్, మనం నమ్మినా నమ్మకపోయినా సైతాను దేవుని వాక్యం నమ్ముతుంది. అది జరుగుతుందని కూడా సైతానికి బాగా తెలుసు. అందుకనే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో తనకు కాలము సమీపమై ఉన్నదని ఎరిగి, అంటే ఎట్లా తెలిసిన దానికి దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి. సరే, సైతానికి ప్రతి దేవుని వాక్యం కూడా సత్యం అని తెలుసు. ఎందుకు నేను వాక్యం కంఠాపాఠం చేయమంటానంటే, కనీసం కంఠాపాఠం చేస్తే అది నీ హృదయంలో అవసరమైనప్పుడు నీకు అది జ్ఞాపకం చేస్తుంది. కన్క్లూషన్ ఏమిటంటే, అపవాదికి ప్రతి వాక్యం సత్యమని తెలుసు. ఇక్కడ మనం చూస్తే యాకోబు పత్రికలో ఒక వాక్యం సైతానికి చాలా భయం కలిగించే వాక్యం. 5వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనం, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఈ మాట గమనించండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. దిస్ ఇస్ ట్రూ. ఒక వ్యక్తి దేవుని రక్షణ పొంది దేవుని నీతి మార్గంలో నడుస్తూ ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే బైబిల్ చెప్తుంది, విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. సైతాను భయం ఏమిటంటే, ఒక వ్యక్తి యేసు ప్రభుతో నడుస్తూ ఆ వ్యక్తి ఏం ప్రార్థన చేసినా జరుగుతుందని సైతానుకు తెలుసు. ఎందుకంటే ద వర్డ్ ఈజ్ ట్రూ. ఆ వాక్యం సైతానుకు భయం. అందుకొరకే యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఎవరు కూడా సరిగా దేవునితో నడవకుండా
ఎన్నో చిక్కులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు తెచ్చిపెడతాడు. ఎందుకంటే వారు నడిస్తే ఇతరులు రక్షణ పొందుతారు, వారు ప్రార్థన చేస్తే అన్యులు రక్షణ పొందుతారు, వారు ప్రార్థన చేస్తే బంధువులు రక్షణ పొందుతారు, వారు ప్రార్థన చేస్తే ఇరుగు పొరుగు వారు రక్షణ పొందుతారు. ఎందుకంటే ఆ ప్రార్థన మనఃపూర్వకమై బహుబలము గలదై ఉంటుంది. అందుకొరకే అపవాది ప్రతి విశ్వాసిని ఎక్కడో ఒక చోట ఏదో ఒక శోధన, ఏదో ఒక ఇష్యూలో ఇరికిస్తుంది. బాగా నడిచే వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే సైతానుకు భయం, వీళ్ళు సరిగా ఉండి విజ్ఞాపన చేస్తే దేవుడు జోక్యం చేసుకొని ప్రకృతిని కంట్రోల్ చేస్తాడు, మనుషుల్ని కంట్రోల్ చేస్తాడు, సమస్తాన్ని కంట్రోల్ చేసి మనుషుల్ని రక్షిస్తాడని అపవాదికి బాగా తెలుసు. ఆ తండ్రి నీతిమంతునిగా జీవిస్తూ, అంటే వాక్య ప్రకారం జీవించడం, స్వనీతి కాదు, జీవిస్తూ నమ్మాడు. నేను విజ్ఞాపన చేస్తున్నాను, ఈ విజ్ఞాపనకు దేవుడు సమాధానం ఇస్తాడు. అందుకే ఒక ఉంగరం చేయించి దగ్గర పెట్టుకున్నాడు, కుమారుడు ఒకరోజు వస్తాడని. కాబట్టి మనం అలాంటి విశ్వాసంతో మన బంధువుల కొరకు, రక్షణ లేని వారి కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. సైతాను మోసంలో పడిపోకూడదు, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మనం ఇరుక్కోకూడదు. బాగా ఉన్నప్పుడు మనుషులు పడిపోతారు. నాకు ఒక వ్యక్తి తెలుసు, పేరు చెప్పను, చాలా దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన దేవుడు రక్షించాడు, చాలా మంచిగా బ్లెస్ చేశాడు. 8 ఏండ్లు పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, ఒక ఇల్లు ఇచ్చాడు, మంచి ఉద్యోగం, అన్నీ కూడా ఇచ్చాడు. అయితే అప్పుడు అపవాది వాని జీవితంలో జోక్యం చేసుకొని ప్రతిరోజు వెళ్ళి బతిమాలు కూడేవాడిని, నువ్వు చర్చికి వచ్చి ప్రార్థన చేసుకో, వాక్యం చెప్పు, దేవుని కొరకు నీ తలాంతు ఉపయోగించు అని ఎన్నోసార్లు ఇంటికి వెళ్ళి బతిమాలుకున్నాను. ఆ వ్యక్తి గురించి నేను ఏడ్చి ప్రార్థన చేశాను. లేదు, ఆ వ్యక్తి లోకంలో పడిపోయాడు, దురాశలో పడిపోయాడు, చీట్లు వేశాడు, 40 లక్షలు అప్పైపోయాడు, ఊరు వదిలిపెట్టాడు. ఆయన ఇప్పటికి కూడా ఇంకా నిజమైనటువంటి పశ్చాత్తాపం రాలేదు. నిన్న నైట్ ఆ మనిషితో మాట్లాడాను. ఐ టోల్డ్ హిమ్, ఇప్పటికీ నువ్వు మారు మనస్సు పొందకపోతే నువ్వు తప్పకుండా పందుల దగ్గరికి పోతావు, జాగ్రత్త. పందుల దగ్గర పోకముందే నువ్వు పశ్చాత్తాపడమని చెప్పాను. కాబట్టి మనం విశ్వాసులుగా ఒక స్థితికి వచ్చిన తర్వాత తిరిగి వెనక్కి పోకూడదు. ఈ రక్షణ కాపాడుకుంటూ దేవుని వాక్య వెలుగులో నడుచుకుంటూ ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు మనకు భారం లేదంటే, వాట్ ఐ బిన్ సెయింట్ అగస్టిన్ ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఇఫ్ యూ హ్యావ్ నో బర్డన్ ఫర్ పెరిషింగ్ సోల్స్, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. నీకు రక్షణ లేని వారి గురించిన భారం లేకపోతే ఏదో నీలో లోపం ఉందన్నాడు. సో ఆ తండ్రి ప్రార్థన చేశాడు, దేవుడు జోక్యం చేసుకున్నాడు, రక్షించాడు. దేవుడు అలాగున్న మనల్ని కూడా ఆయన నీతి మార్గంలో నడిపించి మన ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండి అనేకులను రక్షించుటకు దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మీ వాక్యానుసారమైనటువంటి ప్రార్థన, మీ వాక్యానుసారమైన జీవితం అనేకులను రక్షిస్తుందని మేము చూస్తున్నాం. మీరు మమ్మల్ని ఏ రీతిగా సంధించి కృపచేత రక్షించారో అలాగే ప్రతి వ్యక్తిని మీరు రక్షించగలరు. మమ్మల్ని మీ నీతి మార్గంలో నడిపించండి. మీ వాక్య పెలుగులో మేము జీవిస్తూ, మీ వాక్యం ఎక్కువగా చదువుతూ, మీరు మాతో మాట్లాడిన వాక్యాలు కంఠపాఠం చేస్తూ, తద్వారా మిమ్మల్ని మహిమపరచుటకు, మా ప్రార్థన అనేక మంది రక్షణకు ఉపయోగపడినట్లు మీ మహాకనికరం మాపై ఉంచుమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.